ముందుగా చాలామంది మగవాళ్ళలో బీర్జాలలో ఉండే రక్తనాళాలు ఉబ్బిపోయి, ఆ బీర్జాలకి చెడు రక్తం రావటం వల్ల ఈ వారికోసిల్ ప్రాబ్లం వచ్చి, దానివల్ల వీర్యకణాల కౌంటు లేదా కదలికలు తగ్గిపోయి పిల్లలు లేక ఇబ్బంది పడతా ఉంటారు. లేదా సంతాన సమస్యలతో పాటు సెక్షువల్‌గా ఈ అంగస్తంభన సమస్య అంటే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ లాంటి సెక్షువల్ సమస్యలతో కూడా ఇబ్బంది పడతా ఉంటారు. సో, అసలు వారికోసిల్ ప్రాబ్లం ఉందా? లేదా? అనేది ఎట్లా ఐడెంటిఫై చేయాలి అనంటే, ఎప్పుడైతే వారికోసిల్ ప్రాబ్లమ్ ఉంటదో అటువంటి వాళ్ళలో మగవాళ్ళలో టెస్టిస్ అనేది చాలా బరువుగా ఉంటది. అంటే టెస్టిస్‌లో వాళ్ళు డిస్కంఫర్ట్, అనీజీనెస్ ఫీల్ అవుతా ఉంటారు. ప్లస్ టెస్టిస్ నార్మల్‌గా ఉన్న పొజిషన్ కన్నా చాలా కిందకి సాగిపోయి ఉంటదనమాట టెస్టిస్. అండ్ దాంతో పాటు టెస్టిస్ దగ్గర వేడిగా ఉండి టెంపరేచర్ పెరిగినట్లు అండ్ టెస్టిస్‌లో కంటిన్యూస్‌గా ఒక డల్ పెయిన్ అనమాట. కంటిన్యూస్‌గా టెస్టిస్‌లో ఒక సన్నగా నొప్పేదో ఉన్నట్లు, ఎక్కువసేపు నుంచోలేకుండా, ఎక్కువ బరువులు మోసినా కూడా అనీజీగా ఉన్నట్లు లాంటి సింప్టమ్స్ నోటీస్ చేస్తారు బీర్జాల్లో. అండ్ ఈ వారికోసిల్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎవరిలో అయితే టెస్టోస్టిరాన్ హార్మోన్ తగ్గిపోయిద్దో, టెస్టోస్టిరాన్ హార్మోన్ తగ్గిపోవటం వల్ల సెక్షువల్‌గా ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే అంగస్తంభన, శీఘ్రస్ఖలనం ప్రాబ్లమ్స్‌తో పాటు వాళ్ళు నోటీస్ చేసే ఇంకోటి ఏంటి అనంటే, టెస్టోస్టిరాన్ హార్మోన్ తగ్గిపోవటం వల్ల తొందరగా అలసిపోతూ ఉంటారు. చిన్న పని చేసినా తొందరగా అలసిపోవటము అండ్ ఈవినింగు 4:00, 5:00 అయ్యే టైంకి అసలు ఓపిక లేకుండా నీరసంగా ఉండటము. అండ్ వీళ్ళలో గమనించే ఇంకొక లక్షణం ఏంటి అనంటే ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్. సాధారణంగా ఎవరికైనా సరే మగవాళ్ళకి ఎర్లీ మార్నింగు లెగిసేటప్పటికి అంగం గట్టిపడి ఉంటుంది. ఎవరిలో అయితే సెక్షువల్‌గా ప్రాబ్లమ్స్ వస్తాయో అటువంటి వాళ్ళలో ఈ ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ కూడా ఉండవన్నమాట. ఈ సెక్షువల్‌గా ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోవటం వల్ల. ఇది కూడా చాలామంది నోటీస్ చేసే సింప్టమ్స్. అండ్ టెస్టిస్‌ని పట్టుకొని చూసినట్లయితే, ఇట్లా జస్ట్ వాళ్ళ పేషెంట్స్ వాళ్ళంతట వాళ్ళే టెస్టిస్‌ని పట్టుకొని చూసినట్లయితే, వారికోసిల్ లేని టెస్టిస్ నార్మల్‌గా ఉంటే, వారికోసిల్ ఉన్నప్పుడు టెస్టిస్ సైజు చాలా చిన్నగా ఉంటది. నార్మల్ టెస్టిస్ ఈ సైజు ఉంటే, వారికోసిల్ ఉన్నప్పుడు టెస్టిస్ సైజు కొంత చిన్నగా ఉంటది. ప్లస్ టెస్టిస్ పైన ఈ బ్లడ్ వెజల్స్ అన్నీ ఉబ్బిపోయి పట్టుకొని చూసినప్పుడు వానపాముల్లాగా ఏదో రక్తనాళాలు ఉబ్బిపోయినట్లు వానపాముల్లాగా పట్టుకున్నప్పుడు తెలుస్తాయి. బాగా ఎక్కువ గ్రేడ్ వారికోసిల్ ఉన్నప్పుడు జస్ట్ టెస్టిస్‌ని చూసుకున్నా కూడా పైన ఇట్లా వానపాముల్లాగా నరాలన్నీ ఉబ్బిపోయినట్లు, తేలుతున్నట్లు కనపడతా ఉంటాయన్నమాట.